స్వాగతం. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఎస్ అధికారిత మరియు సంబంధాల శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ కొండపల్లి శ్రీనివాస్ ఉదయం 9:30 గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గణపతి నగరం ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారు. మా హాస్పిటల్లో 100 బెడ్ హాస్పిటల్ ప్రపోజల్ అయి శాంక్షన్ అయింది. కానీ చాలామంది పేషెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నేను చూశాను, మొన్న రీసెంట్ టైమ్స్లో జ్వరాలు వచ్చినప్పుడు చాలామంది కారిడార్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే వెంటనే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ గ్రూప్ వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు ఆయన ఫోన్ చేసి మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ₹1 కోటి పెట్టి అట్లీస్ట్ బ్లాక్ 1 అనేది పూర్తి చేస్తే కనీసం ఒక 50 మంది పేషెంట్స్కి సదుపాయాలు అందుతాయి. కనీసం ₹1 కోటి మీరు బిల్లు చేసే బాధ్యత మాది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఆ బ్లాక్ 1 కంప్లీట్ చేయాలని పదే నేను కోరడం జరిగింది. అయితే వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి దానికి చేయాలని ముందుగానే ఇక్కడికి వచ్చి ఒక ఎక్సర్సైజ్ చేసి 1 కోటి కాస్త ₹1,60,00,000 అవుతుంది ఆ బ్లాక్ కంప్లీట్ చేయడానికి. అండ్ మేము అప్రూవల్ తెచ్చుకుంటాము, అప్రూవల్ తీసుకొచ్చి ఆ బ్లాక్ ఫినిష్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వెంటనే వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తుండగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా హాస్పిటల్స్ అన్నీ పూర్తి చేయాలని, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేరు. అందరికీ కూడా ఎక్కడైతే 100 బెడ్ హాస్పిటల్ నీడ్ ఉందో అక్కడ 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తే అన్ని ట్రీట్మెంట్స్ సర్జరీస్ కానీ, లేకపోతే పేషెంట్స్ గర్భిణీ స్త్రీలకు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కేసు అయినా ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే విధంగా వెంటనే చేయాలనే ఆలోచనతో ఆయన కూడా వెంటనే పిలిపించి కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఫండ్ కూడా చాలా లిమిటెడ్ అయినా కాంట్రాక్టర్ కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు అన్ని హాస్పిటల్స్ పూర్తి చేద్దామని కార్యాచరణ చేస్తూ అందులో గజపతినగరం ముందుగా చేపడదామని ఆలోచన చేస్తూ మాట అనుకుని వాళ్ళందరూ కూడా ఈ వర్క్ 1 నెల రోజుల క్రితమే స్టార్ట్ చేసి ఈరోజు ఫుల్ స్పీడ్గా ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్స్ అందరూ ఉన్న కనీసం క్యాబిన్ లేదు, వాళ్ళకి చిన్న రూమ్స్లో. మరి డాక్టర్స్ పాపం పెద్ద ప్రొఫెషన్ అయినా చాలా అడ్జస్ట్ అయ్యి చిన్న రూముల్లో వాళ్ళు ట్రీట్మెంట్, ఒక కన్సల్టింగ్ కూడా 2-3 డాక్టర్స్ ఒకే రూమ్లో పెట్టి కన్సల్టింగ్ కూడా చేస్తున్నారు. సో మేము ట్రీట్మెంట్కి వాళ్ళకి పుష్ చేయొచ్చు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి చలవన, అలాగే మీరు కూడా పెద్ద మనిషి చేసుకుని గజపతినగరం నియోజకవర్గానికి ఈ 100 బెడ్ హాస్పిటల్ని ఎర్లీగా కంప్లీట్ చేద్దామని పూర్తిగా ఫంక్షనింగ్లో రేపు మార్చి కల్లా ఫంక్షనింగ్ వచ్చే పరిస్థితికి చేద్దామన్న కార్యాచరణ చేస్తూ ఈరోజు 100 మంది స్టాఫ్తో ఇక్కడ వర్కింగ్ కండిషన్లోకి వెళ్ళాం. సో ఖచ్చితంగా అది మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అయితే ఎలా చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా చిన్న మార్పులు ఉంటే మనం ఇప్పుడే వాళ్ళకి తెలియజేసి రిక్వెస్ట్ చేసి మార్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని ప్రతి నెల కూడా ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈ వర్క్ని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన అధికారితో హెల్ప్ చేస్తూ వర్క్ని స్పీడప్ చేస్తూ దశగా చేద్దామని. అయితే మార్చరీ ఇష్యూ కూడా ఒకటి వచ్చింది. మార్చరీ కూడా ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా రివ్యూ చేసి కాంపౌండ్ వాల్ అండ్ మార్చరీ కొంచెం ఎర్లీగా ఫినిష్ అయ్యేలాగా. ఎందుకంటే మార్చరీ ఈరోజు ఏదైనా ఇబ్బంది వస్తే విజయనగరం వెళ్ళి 2 డేస్ పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వెంటనే ఆ ఫెసిలిటీ ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఇక్కడే అయ్యేలాగా చేసేలాగా, ఇక్కడే ఆ సదుపాయం ఉండేలాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ దీంట్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వెంటనే తెలియజేస్తున్నారు, మేము కూడా రెక్టిఫై చేస్తున్నాం. అలాగే స్టాఫ్ కూడా కొంచెం ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారని విన్నాను. ఇంకొంచెం మీరు బెటర్గా చేయాలి. ఎందుకంటే మీకు ఉన్న స్పేస్ తక్కువ, మీకున్న స్పేస్లో మేనేజ్ చేయడం కొంచెం కష్టమైన, కానీ మీరు ఇంకా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక పేషెంట్ మన ఇబ్బంది అయింది, కానీ ఆ పరిస్థితి మళ్ళీ లేకుండా చూసుకోండి.
అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డాక్టర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి ఈరోజు ఈ ఎన్సీసీ యాజమాన్యానికి అలాగే ఆ డాక్టర్స్కి అందరికీ కూడా ఈ హాస్పిటల్ని ఒక మంచి అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యేస్గా మీరు కొంత ఏమైనా లోటుపాటు ఉంటే మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇంజనీర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. హాస్పిటల్ సొంత హాస్పిటల్ లాగా మీరు ఫీల్ అయ్యి మీరు కడితే దాని అవుట్పుట్ ఇంకా బాగా వస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఖచ్చితంగా పేషెంట్ రాగానే హ్యాపీగా ఉండి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుందని భావిస్తూ ఈ వచ్చిన ఎన్సీసీ వాళ్ళకి అలాగే ఆ డాక్టర్స్కి మరి ఇక్కడ అందరూ పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.